అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతావ్. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. చాలామందికి అధికారం అంటే ఆర్భటం కోసం అనుకుంటారు, కానీ కొంతమందికి అధికారం అంటే ఒక బలమైన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని చూస్తే ఆమె ఎంత బలమైన బాధ్యతగా తన మంత్రిత్వ శాఖను భావిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇవాల్టి వరకు ఎన్ని రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తాను బాధ్యతలు నిర్వర్తించడంలో మాత్రం ఎక్కడ అలసత్వం అనేది ప్రదర్శించలేదు కూడా. నాడు విజయవాడ వరదలు కావచ్చు, ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాట ఘటన కావచ్చు, ఇవాళ సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో జరిగినటువంటి దుర్ఘటన కావచ్చు, సందర్భం ఏదైనా సమయం ఏదైనా ఆమె బాధితులకు మద్దతుగా నిలబడడంలో ఎక్కడా కూడా వెనుకడుగు వేయరు. తన బాధ్యతలు నిర్వర్తించడంలో కేవలం అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయే చాలామంది ప్రజాప్రతినిధులను మనం చూస్తుంటాం. కానీ ఇందుకు భిన్నంగా ఇవాళ వంగలపూడి అనిత గారు పనిచేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశంసించే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేశారు. వంగలపూడి అనిత గారు నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి బాధితులకు మద్దతుగా ఎలా నిలబడ్డారో, అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ఏ విధంగా శ్రమించారనే విషయాన్ని ప్రత్యేకంగా ఒక ట్వీట్ ద్వారా చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఏ సమయంలోనైనా స్పందించడమే కాదు, శోకంలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చాలి. శ్రీమతి అనిత గారు ఆ విధంగా స్పందిస్తున్నారు. సింహాచలం దుర్ఘటన తెలియగానే తెల్లవారుజామున 3 గంటలకే ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మృతులు, క్షతగాత్రుల సంబంధికులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి గారి కుటుంబానికి శ్రీమతి అనిత గారు వెన్నంటే ఉండి మనోధైర్యం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, బాధితులకు ఎలా భరోసా ఇస్తుంది చెప్పడానికి శ్రీమతి అనిత గారి బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణం అంటూ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చేశారు. ఇవాళ వంగలపూడి అనిత గారి పనితీరు అనేది ఖచ్చితంగా అభినందనీయం, ప్రశంసనీయం. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ముందు ఆమె దర్శనం చేసుకున్నారు. దర్శనం అయిన తర్వాత బయటకు రాగానే అక్కడ దుర్ఘటన గురించి తెలుసుకున్నారు. దుర్ఘటన తర్వాత ఆమె స్పందించిన తీరు, ముఖ్యంగా చాలామంది ప్రజాప్రతినిధులు అక్కడికి వచ్చారు, చూశారు, కాసేపు ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ అనిత గారు ఆ విధంగా కాదు. ఇప్పటి వరకు కనీసం రెప్పపాటు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తున్న తీరు అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు ఎంత కమిట్మెంట్గా పనిచేస్తున్నారనే దానికి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.